లిక్కర్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే మిగతా వ్యక్తులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల పైన నిన్న ఏసీబీ కోర్టు విచారణ చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందా లేదా, ఇప్పటికే మీరు ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు ఇంకా విచారించాలన్నటువంటి నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని చెప్పేసి మీరు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను 3 సార్లు కస్టడీని కూడా పొడిగిస్తూ వచ్చాను, అసలు ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ ఏంటి అంటూ కూడా లాయర్ సిద్ధార్థ్ లూద్రాను ఏసీబీ న్యాయమూర్తి కూడా అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన లాయర్ సిద్ధార్థ్ లూద్రా అయితే వర్చువల్గా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉండి జూమ్ ద్వారా వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాలయాపన చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు న్యాయమూర్తి. అయితే మీరు కస్టడీని పొడిగించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసుకుంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ఒక నిందితుడికి సంబంధించో లేదంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి సంబంధించో బెయిల్ పిటిషన్ అనేది ఆయన హక్కు. అలాంటి బెయిల్ పిటిషన్ మీద మీరు ఎన్నిసార్లు ఇంకా కస్టడీని పొడిగించండి అని చెప్పేసి ఆ బెయిల్ పిటిషన్లు రద్దు చేయండి అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారంటే కూడా న్యాయమూర్తి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో హైకోర్టు ఆర్డర్స్ జారీ చేస్తూ వచ్చింది. హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆల్రెడీ బెయిల్ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్లకు సంబంధించిన రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్లు దాఖలు చేసినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ని సవాల్ చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తూ వచ్చారు.